మలయాళ హీరో మోహన్ లాల్, శోభన జంటగా నటించిన 'తుడురుం' చిత్రం ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 40 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీ 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో ఈ మూవీకి భారీ స్పందన అయితే లభించింది. ఓవరాల్గా ఈ చిత్రం తొలి రోజున 5.25 కోట్ల నెట్ను, 8 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టింది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ థియేటర్స్లో రిలీజ్ చేశారు. తొలి రోజు కేవలం 10 లక్షల రూపాయల నెట్ను, 20 లక్షల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. అయితే రెండవ రోజు నుంచి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజున అక్కడ $1.25 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 10 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ కలెక్షన్స్తో ఈ సినిమా తొలి రోజున 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఈ మూవీ రెండవ రోజు 5 నుంచి 6 కోట్ల రూపాయల మధ్య వసూలను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా ఈ చిత్రం 2 రోజుల్లో 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలను రాబడుతుంది. మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి.